పెచ్చులూడి ప్రమాదకరంగా మారిన చార్మినార్ మరమ్మతు పనులపై పురావస్తు శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందం ఫోకస్ పెట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపున్న మినార్లోని కొంత భాగం పెచ్చులు దెబ్బతినుండటంతో ఆర్కియాలజీ అధికారులు చర్యలు చేపట్టారు. రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ప్రమాదాలు జరగకుండా పెచ్చులుడుతున్న ప్రదేశాల వద్ద మరమ్మతు పనులు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నటువంటి చార్మినార్ పైకప్పు భాగాలంతా కూడా ఇప్పటికే ఆర్కియాలజీ అధికారులు పరిశీలించారు. సో మరమ్మతు పనులు కూడా ప్రారంభించారు. సో గత వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వైపు ఉన్నటువంటి కొంత భాగము పెచ్చులూడి కింద పడింది. ఈ నేపథ్యంలో వెంటనే అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. సో ఇప్పటికే చార్మినార్ భాగాలంతా కూడా ఆర్కియాలజీ ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా పురావస్తు శాఖ అధికారులు పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను చార్మినార్ దగ్గర ఉన్నాను. సో చార్మినార్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. సో ఇటీవల కురిసినటువంటి వర్షంతో కొంత పై భాగం అంతా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. గడిచిన 20-30 ఏళ్లుగా వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గత 2019-20 సంవత్సరాల్లో కూడా పెచ్చులు ఊడి కొంత భాగం తిన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మరమ్మతు పనులు అయితే అధికారులు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. తూర్పు వైపున ప్రస్తుతం మనం చూస్తున్నాము. తూర్పు వైపున భాగ్యలక్ష్మి ఆలయం వైపు మినార్ వలయ కళ ఏదైతే కళాకృతి పెచ్చులూడి కింద పడింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పెచ్చులూడిన చోట ఆర్కియాలజీ ఇంజనీరింగ్ అదేవిధంగా పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. వారి సూచనలు పరిగణలోకి తీసుకొని కట్టడానికి వినియోగించినటువంటి నిర్మాణ పద్ధతుల్లో మరమ్మతుల కోసం వాడతామని కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇనుప పైపులు మరమ్మతుల కోసం ఏర్పాటు చేశారు. సో పురాతన కట్టడాల నిపుణులైనటువంటి కార్మికులతో మరమ్మతులు చేయిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఓ భాగం అంతా కూడా ల్యాడర్స్ వేశారు. సో ఈ నిచ్చెనలు వేసేసి పైకి వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో రాబోయేటటువంటి వర్షాకాలంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రిపీట్ కాకుండా ఎక్కడికక్కడ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పెచ్చులు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ గుర్తించి ఏదైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చార్మినార్ కు 4 మినార్లు ఉండగా వాటిలో ఓ మినార్ పగుళ్లు ఏర్పడ్డాయి. సో గతంలో కూడా ఒక మినార్ పెచ్చులూడి నేల మీద పడిపోయినటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో ఎవరు ఇక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ప్రస్తుతం ఈ కట్టడాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అయితే మరమ్మతు పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1991లో చార్మినార్ను నిర్మించారు. సో క్రీస్తు శకం 1991లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించినట్లు చెప్తారు. సో చార్మినార్ కు ఇలా పెచ్చులూడడం అనేది ఇదే తొలిసారి కాదని చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 20-30 ఏళ్లుగా చార్మినార్ నుంచి పెచ్చులూడి కింద పడడం అనేది గత 20-30 సంవత్సరాలుగా జరుగుతుంది. సో తాజాగా ఏదైతే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వైపు తూర్పు వైపు ఉన్నటువంటి భాగం కూడా పెచ్చులూడినటువంటి పరిస్థితి. సో నిజానికి చార్మినార్ ప్రధాన కట్టడానికి సమస్య లేకపోయినా చుట్టూ ఉండే సున్నపురాయి మిశ్రమంతో చేసినటువంటి అదనపు నిర్మాణాలు కొంతగా దెబ్బతింటూ వస్తున్నాయి. సో భారత పురావస్తు శాఖ దీనికి మరమ్మతులు చేపడుతూనే ఉంది. అయితే తాజాగా కురిసినటువంటి భారీ వర్షంతో పెచ్చులూడి పడటంతో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే రానున్నటువంటి వర్షాకాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకెక్కడైనా పెచ్చులు ఊడాయా ఏంటనే దాని మీద కూడా పూర్తిగా ఆర్కియాలజీ అధికారుల బృందం ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఏదైతే ఈ కట్టడానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పెచ్చులు ఊడాయి ఏంటనే దాని మీద కూడా పూర్తిగా వాటిని రిపోర్ట్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇటీవల పెచ్చులు ఉన్నటువంటి ఊడిపోయినటువంటి ప్రాంతం ఉందో ఆ చుట్టూ కూడా మొత్తం ఏదైతే క్లాత్ ను ఏర్పాటు చేశారు. సో పైకి వెళ్లేందుకు వీలుగా కూడా లాడర్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే చార్మినార్ లో కొంత భాగం ఏదైతే పై పెచ్చులూడి పడినటువంటి భాగం ఉందో దాని మీద మొత్తం కూడా వెంటనే మరమ్మతు పనులు చేసే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఇప్పటికే ఆర్కియాలజీ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి పరిశీలించారు. సో ఈ పనులు కూడా రానున్న 15-20 రోజుల్లో పూర్తి చేసేందుకు వీలుగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.